ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ముందుగా నిర్ణయించిన ప్రకారమే రాబోయే 3 ఏళ్లలో పూర్తవుతుందన్నారు మంత్రి నారాయణ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు మంత్రి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ 50వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 2014-19 మధ్యకాలంలో అమరావతిలో ఒక్కో నిర్మాణాన్ని పూర్తి చేశామని, చివర్లో ఏడాది ఉందనగా టెండర్లను పిలిచామన్నారు మంత్రి నారాయణ. అందుకే ఆలస్యమైనట్లుగా వివరించారు మంత్రి. టార్గెట్ ఇచ్చాము. ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తున్నారు. దానికి టైం పడుతుంది. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తవుతుంది. కొందరు అడుగుతారు పోయినసారి చేసి ఉండొచ్చు కదని. పోయినసారి ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ కంప్లీట్ చేసి లేఅవుట్ డిజైన్ చేయడానికి కొంత టైం పట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర. అదేవిధంగా ఐకానిక్ టవర్స్కి ఒక 8 నెలలు పట్టింది. ఆఖరాకి టెండర్లంతా పిలిచింది లాస్ట్ 1 ఇయరే. ఆ 1 ఇయర్లో కూడా 9 మంత్స్ వరకు జరిగింది. 9 మంత్స్లో 9,000 crores పెట్టాము. కాబట్టి రాబోయే 3 ఇయర్స్లో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. 100% అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే డిజైన్ చేసామో పూర్తవుతుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, సీఎంతో ఉండవల్లిలో సిఆర్డీఏ అథారిటీ 50వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ కూడా వివరాలు వెల్లడించారు. ఏమని ఎటువంటి వివరాలు వెల్లడించారు? ప్రధానంగా నిన్న జరిగినటువంటి 50వ సిఆర్డీఏ అథారిటీ నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలనే విధంగా కూడా ఒక రూపుకి సంబంధించినటువంటి అంశాలను కూడా అయితే నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు కూడా నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నిర్మాణం చేయాలనే విధంగా కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాజధాని నిర్మాణానికి అక్కడ ఏదైతే ప్రతి నిర్మాణానికి బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగమైనటువంటి ఇసుకని కృష్ణా నది నుంచే తీసుకోవాలనే విధంగా కూడా ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి అంశం అనే విధంగా చెప్పొచ్చు. దాంతో పాటు హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి RFP పిలిచేందుకు కూడా ఆమోదం తెలపాలనే విధంగా కూడా నిన్న ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా మందడం, రాయపూడి, పిచ్చుకులపాలెంలో ఫైనాన్స్, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీలకు సంబంధించి దాదాపు 58 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే విధంగా చెప్పొచ్చు. మొత్తం 7 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన నిన్న సిఆర్డీఏ అథారిటీ కూడా కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళైతే ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో అల్లూరి సంబంధించినటువంటి స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా నిన్న జరిగినటువంటి 50వ అథారిటీ సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాలకైతే అథారిటీ ఆమోదం తెలుపుకుందనే విధంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాయిశంకర్.